ఫీల్ అయ్యావా? ఎందుకు? శివాగ్ని మాటలకి. తనేమందని ఫీల్ అవ్వడానికి? తన ఫీలింగ్స్ తను చెప్పింది. తన ఫీలింగ్ ఏదైనా అలా అంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ల మాటల్లో తప్పుల గురించి ఆలోచిస్తే జీవితంలో ఏ మనిషికి దగ్గరగా మనం ఉండలేం. నా దగ్గర నీ బాధను దాచాల్సిన అవసరం లేదు ప్రేమ. తన ఆ మాట అన్నందుకు నువ్వు ఎంత ఫీల్ అయి ఉంటావో నాకు తెలుసు. శివాగ్ని మాటలు పట్టించుకోకు. ఇంటి ఆడపడుచు కదా, ఏమన్నా భరించాలి. అదేమన్నా రూలా? చాలా మంది దాన్ని రూల్గా మార్చేశారు. బాధను కూడా నవ్వులో కలిపేయటం నీకు తప్ప ఎవరికీ తెలియదు ప్రేమ. నవ్వుతూ బతికేయడమే బాగుంటుంది కదా. అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఏ హెల్త్ ఇష్యూస్ రావంట, లైఫ్ స్పాన్ పెరుగుతుందంట. నవ్వు గురించి మేడం గారి దగ్గర చాలా డేటా ఉన్నట్టుందే. బంగారం, ప్రేమకి చాలా విషయాలు తెలుసు కదా. నాకు తెలిసే ప్రేమకు సపోర్ట్ చేయాలంటే నీ తర్వాతే ఎవరైనా. ప్రేమ, నాకు చిన్న డౌటు. ఏంటి? నువ్వు పెరిగిన వాతావరణం వేరు, అక్కడ పద్ధతులు వేరు. మరి ఈ ఫంక్షన్ చేయడం నీకు ఇష్టమేనా? ఏ వాతావరణంలో నుంచి వచ్చినా, ఏ పద్ధతుల మధ్య పెరిగినా నువ్వు బాగుండడం కోసం ఏమైనా చేస్తాను. నువ్వంటే నేను ప్రణయ్. నీకోసం నేనే పూజలైనా చేస్తాను. కొన్ని ఆచారాలు కొన్ని చోట్ల అడ్డుగోడలు అవుతాయి కదా. ఆ గోడలు మనం కట్టుకునేవే కదా. మనం కట్టే వాటిని మనమే కూల్చొచ్చు. అయినా ప్రార్థించే విధానంలో తేడా ఉంటుందేమో గాని ఏ ప్రార్థనైనా దేవుడి కోసమే కదా. మాకిదివ్వు అని అభ్యర్థించడానికి కదా. అందుకే భర్త బాగుండాలని ఈ నల్లపూసల ఫంక్షన్ని నేను సంతోషంగా చేస్తాను. నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం ప్రేమ. ప్రభువా, చావు వరకు తీసుకెళ్ళి బతకాలన్న ఆశను పుట్టించావు. ఇది మాకు మరో జన్మ. చావకుండా బ్రతికి మేం సాధించేదేంటో మాకు తెలీదు. కానీ మా వల్ల ప్రేమ బాధపడకుండా చూడు తండ్రి.
దయగల ప్రభువా, ఫోన్లో మనస్తాపంగా మాట్లాడితేనే నా బిడ్డ మాకేం జరిగిందో అని అర్ధరాత్రి బయలుదేరింది. ఆ బిడ్డ ఎందు దయచూపుము తండ్రి. ఎటువంటి పీడలు బాధలు లేకుండా నీ చల్లని హస్తములతో కాచి కాపాడము తండ్రి. యేసయ్యా, ఏంటిది? నా బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తుంటే నీ ముందున్న కొవ్వొత్తులు ఆరిపోవడం ఏంటి? నాకేమీ బోధపట్టలేదు తండ్రి. కరుణా, అమ్మాయి కరుణా, రండమ్మా, కూర్చోండి. అలాగేనమ్మా. కూర్చోండి. పిల్లలేరమ్మా? బయట ఆడుకుంటున్నారు. పండు, తీను. అమ్మా బామ్మా, ఏరా, బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నాం బామ్మా. అక్క బావ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. ఇదిగోనమ్మా, ఈ స్వీట్స్ మీకోసం తీసుకొచ్చాను. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? దేవుడి దగ్గరికి, పిల్లల దగ్గరికి ఒట్టి చేతులతో రాకూడదమ్మా. అది పద్ధతి కాదు. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవునమ్మా, నిన్ను తీసుకువెళ్దామనే వచ్చాను. నన్నా? ఎక్కడికి? ఎక్కడికో అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తానమ్మా? మా ఇంటికి. మీ ఇంటికా? అవునమ్మా, ఈరోజు ప్రేమకి నల్లపూసల ఫంక్షన్ చేయిస్తున్నాం. నువ్వు తల్లివి, నువ్వు లేకపోతే ఎలాగా? బస్తీలో ఇంటికి మా ఇంటికి తేడా ఉంటుంది కదా. సిటీలో చాలా పేరున్న స్వీట్ షాప్స్ నుంచి స్వీట్స్ వచ్చాయి. వాటి మధ్యలో ఈ స్వీట్స్ వద్దులేండి. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారుగా, వాళ్ళ మధ్య నేనెందుకు? ఎవరు పెద్దవాళ్ళమ్మా? ఎవరికంటే పెద్దవాళ్ళు? ఆడపిల్ల తల్లిని, నాకంత విలువేముంటుంది? చూడమ్మా, తల్లి కన్న పేగుకి విలువున్నప్పుడు ఆ తల్లికి విలువుండదా? జరిగేది నీ బిడ్డ ఫంక్షను. నువ్వు రాకపోతే ప్రేమ బాధపడదు? రాకపోతే బాధ నా కూతురికి, వస్తే చాలా మంది బాధపడతారు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకంతా అర్థమైందమ్మా. అందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి నేనొచ్చాను. నా బిడ్డకి జరిగే వేడుకే అయినా నాకు రావాలనిపించడం లేదు. నీకు రావాలని అనిపించకపోయినా నీ కూతురికి నువ్వు రావాలని ఉంటుందిగా. నీది నీకోసం బ్రతికే వయసు కాదమ్మా, నీ బిడ్డల కోసం బ్రతికే వయసు. ప్రేమ కోసం నువ్వు రాక తప్పదు. పదమ్మా. బామ్మ, అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నావు? మా ఇంటికి రమ్మంటున్నాను నాన్న. అవునా? అయితే మేం కూడా రెడీ అవ్వాలి కదా? మీరు రెడీ అవ్వండమ్మా. అక్కడ శివాగ్ని ఏమైనా అంది అంటే పిల్లల మనసు బాధపడుతుంది. టీను, మీరొద్దులేమ్మా, మీరింటి దగ్గరే ఉండండి. అదేంటమ్మాయి? ఉండనివ్వండి. ఆయన వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరంటే నేరుగా అక్కడికొచ్చేస్తారు. ఏంటో, వాడొస్తే ఆనందపడాల్సింది పోయి బాధపడాల్సొస్తుంది. బామ్మగారు బావున్నారా? బావున్నానమ్మా త్రిష. మా ప్రేమలా ఉంది? మా ప్రేమేమిటి, నీ ప్రేమేమిటి? మన ప్రేమ. అదేలేండి, మన ప్రేమ. తనకే చాలా బావుంది. ఈరోజు తనకి నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తున్నామమ్మా. నువ్వు రాకూడదు? అలాగా? అయినా అది పెద్దవాళ్ళ ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్కి నేనెందుకు? ఆంటీ,
మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? ఏం మాట్లాడాలో వెళ్ళి మాట్లాడమ్మా. రండి. పద. ఏంటి త్రిష? పండు వాళ్ళకి బుక్స్ కొనడానికి డబ్బులు లేవని బాధపడుతున్నారట కదా? అవునమ్మా, 8,000 కావాలంట. అందుకే కొంచెం ఆగమన్నాను. ఆగితే చదువులా ఆంటీ? వద్దమ్మా. వద్దేంటాంటీ? ప్రేమే డబ్బులు పంపించింది. అవునా? అవునాంటీ? సరే అయితే నేను ప్రేమ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి పుస్తకాలు కొనిస్తావా? సరే ఆంటీ. ఏమనుకోవద్దమ్మా, డబ్బులుగా ఉంటే ఈ ఇంట్లో నిలబడవు. సర్లేండి ఆంటీ, మీరు ముందు వెళ్ళండి, మేము వెళ్ళి బుక్స్ కొనుక్కుంటాం. సరేనమ్మా, వెళ్ళిరండి. అలాగే. పద. మీ ఇద్దరు బాగా సరే బామ్మ. చదువుకోవాలి. ఏ? అలాగే బామ్మా. అలాగే వెళ్దాం పదండి. పదమ్మా. అమ్మలు వెళ్ళొస్తాను, జాగ్రత్త. బాబు అమ్మ ఉంటానమ్మా. అలాగే అండి. పదమ్మా. ఆ గదిలో ఉండడం నరకంగా ఉంది. పనివాడు రాడు, కాలక్షేపానికి టీవీ ఉండదు, కనీసం పవర్ రాదు. ఎన్ని రోజులు నన్ను ఇలా ముసుగులో దాస్తావే? అమ్మకి నా మీద అనుమానం వచ్చిందా? లేదంటే గది దాటి ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఇంతలా ఎందుకు రిస్క్ చేస్తుంది? అమ్మని అజ్ఞాతవాసంలో ఉండమంటే మనుషుల మధ్యకి రావాలని చూస్తోంది. ఒక్కసారి మొదలయ్యాక అది అలవాటుగా మారుతుంది. ఇక నీ మాటల మీద నాకు నమ్మకం పోయింది. నా వల్ల కాదు. నా కొడుకు నిజం చెప్పేస్తాను. నిజం తెలిసాక నా కొడుకు నన్ను క్షమిస్తాడు, కానీ నిన్ను మాత్రం క్షమించడు. అమ్మ పార్టీ మార్చేసిందంటే నా పరిస్థితి ఏంటి? అమ్మ ప్రణయ్ ఒకటైతే నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయినా అంతగా అవసరం లేనప్పుడు నన్ను బాగా నమ్మి ఇప్పుడు నా మీద నమ్మకం లేదంటే ఎలా? నన్ను నమ్మాల్సింది, నాకు అండగా ఉండాల్సింది ఈ టైంలోనే కదా. నో, వీళ్ళందర్నీ నమ్ముకుంటే లాభం లేదు. ఈరోజు మాటల్లో అన్న అమ్మ ఆస్తి కోసం అంత చేసిన తను నన్ను మాత్రం మోసం చేసి ప్రణయ్తో కలిసిపోదని నమ్మకం ఏముంది? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. అమ్మ ప్రణయ్ ఒక్కటయ్యేలోపు త్వరగా నేను బంగారం విషయం పూర్తి చేయాలి. మేడం, మీరిక్కడున్నారా? ఏ? గెస్ట్లంతా వచ్చారు మేడం. పద. అవునా? థ్యాంక్ యూ. ఏంటమ్మా? ఏంటి అంత ముద్దొస్తున్నానా? ఇక్కడ ఏదో వినిపించిందా నాకు? ఏం వినిపించింది? అదే మూతో స్టార్ట్ అవుతుంది. పెట్టగానే కళ్ళలో సిగ్గు, బుగ్గల్లో ఎరుపు వస్తుంది. సార్ ఇంక చాలు. అసలు మొదలు పెట్టకుండానే చాలంటే అలా? మేనేజ్ చేద్దాంలే. ఇప్పుడు నీకు క్లారిటీ కావాలి కదా, అదే ఎంత ముద్దొస్తున్నావు అని.
నేనెంత ముద్దొస్తున్నానో బంగారం చెప్పిందిలే. నేను చెప్పినంత బాగా చెప్పలేదు కదా. ఇంత ముద్దుగా నువ్వు ఉన్నాక ఎంత ముద్దొచ్చానో అని నీకు డౌట్ వచ్చాక ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తాను. నీకు ముద్దు ఐ విల్ మేనేజ్. బంగారం, ఆ గోడ మీద ఒక మంచి బొమ్మ. ఆ, గోడను చూడమంటే నన్ను చూస్తావేంటమ్మా? హలో సార్, మొన్న కూడా గోడే చూపించారు. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు మీరు. ఓహో, వాడిన అస్త్రాన్నే మళ్ళీ వాడానా? అదే బంగారం, ఆ లాన్లో బయట నీకోసం ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కడదాం అనుకుంటున్నాను. చూడు, అదిగో అక్కడ, ఆ ప్లేస్లో అనమాట. బంగారానికి నా పేపర్ మొత్తం లీక్ అయినట్టుంది. ఏం చెప్పినా నమ్మట్లేదు. ఫంక్షన్ టైం అయింది, వచ్చేయండి సార్. బంగారం, వెళ్ళ ఫ్లవర్స్ తీసుకురాపో. వచ్చారా? రండి. నేనే వచ్చి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడా ఈ హడావిడిలో రావడం కుదరక నానమ్మని పంపించాను. అందరూ బాగున్నారా? ప్రేమ ఇక్కడ. అర్రెరే, ఏరా బంగారం, ఫంక్షన్ కి భలే రెడీ అయ్యావే. అమ్మా